ముందుగా అనుకున్నట్టే అలాగే ఎన్నికల కమిషన్ చెప్పినట్టే మొత్తానికి ఇప్పుడు తెలంగాణ కూడా వచ్చేసింది. అంటే దాదాపుగా భౌతికంగా ఒక రకంగా విడిపోయిన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ, కానీ తెలుగు రాష్ట్రాలు అక్కడ, ఎందుకంటే అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా వరకు ఉంటారు, ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణ వాళ్ళు చాలా వరకు ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఏం జరిగినా ఎఫెక్ట్ అయితే ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఏం జరిగినా అక్కడ ఉంటుంది. అయితే ఈ అనేది ఇప్పుడు తెలంగాణలో కూడా మొదలు కాబోతోంది. దాదాపు ప్రతి 930 మంది ఓటర్లకి ఒక బిఎల్ఓని, అలాగే వాళ్ళ జీతాలు కూడా పెంచారట. బిఎల్ఓల బాధ్యతలు కూడా చెప్పారు నిన్న ఎన్నికల కమిషన్. ఓవరాల్ గా చూసుకుంటే ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు అంటే భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ కి మధ్య ఇప్పుడు వారాలు నడిచినాయి, కానీ ఇక్కడ మాత్రం మన తెలుగు రాష్ట్రాలు వచ్చేసరికి స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీల మధ్య ఎంతవరకు ఈ అనేది ఎఫెక్ట్ చూపిస్తుంది, ఎవరికి ప్రయోజనం, ఎవరికి నష్టం, ఎవరికి లాభం అనేది ఖచ్చితంగా ఒక చర్చ అయితే నడుస్తుంది. దీని మీదే చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, బీహార్లో జరగడం, లేదంటే పశ్చిమ బెంగాల్లో జరగడం, లేదంటే ఇంకో చోట దాదాపు 12 రాష్ట్రాల్లో నడుస్తుందట ఈ ఓవరాల్ గా. అవన్నీ ఒక ఎత్తు అయితే, తెలంగాణలో కానీ మన తెలుగు రాష్ట్రాల్లో రేపొద్దున భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ లాగానే జరగడం చాలా డిఫరెంట్. రేపొద్దున్న ఈ ఎఫెక్ట్ 2 రాష్ట్రాల మీద, అది కూడా లోకల్ గా మన ప్రాంతీయ పార్టీల మీద ఎక్కువ కనిపించే అవకాశం ఉంటుందా? ఎత్తు లేదు, పల్లం లేదండి. ఆంధ్ర తెలంగాణలో వచ్చే కన్ఫ్యూషన్ డిఫరెంట్. ఇప్పుడు సర్లో తీసేటటువంటిది ఒక పాయింట్ చచ్చిపోయిన వాళ్ళ ఓట్లు. ఇప్పుడు మా నాన్నగారు చనిపోయారు, అమ్మగారు చనిపోయారు, మా అత్తగారు చనిపోయారు, వాళ్ళ ఓట్లు ఉన్నాయి. నేను వెళ్ళి అక్కడ లిస్టులో లైన్లో కూర్చుని తీయమని చెప్పి అడగను. ఇప్పుడు సర్లో వాళ్ళే తీసేస్తారు అక్కడ, లేకపోతే కదా. అది సింపుల్. ఇదివరకు వాలంటీర్ల ద్వారా తీయించేవాళ్ళు, ఇప్పుడు అది లేదు. కాబట్టి ఒక ఆస్పెక్ట్ నడుచుద్ది. అలా చనిపోయిన వాళ్ళ ఓట్లు ఎన్ని లక్షలు ఉంటాయో తెలియదు 2 తెలుగు రాష్ట్రాలు. తెలుస్తుంది. నాకు తెలిసి ఒక 20-30 లక్షలు ఖచ్చితంగా ఉంటాయి అట్లా ఓట్లు పోతాయి. రెండవది ఏంటి, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు తెలంగాణలో ఎక్కువ ఉన్నారు. ఉత్తరప్రదేశ్ నుంచి డబుల్ ఓట్లు. ఇప్పుడు అసలు తేలేది అదే. తెలంగాణకి రాబోయే సంక్షోభం ఏంటంటే, ఓట్లు బోలెడు పోవాలి, లేదా ఓట్లు బోలెడు రావాలి. అసలు సమస్య వచ్చేది ఆంధ్రాకి. ఆంధ్రాలో వస్తుంది. ఆంధ్ర తెలంగాణల సమస్య అక్కడ వస్తుంది. సర్లో నా ఓటు నేను ఇక్కడ ఉంచుకుంటానని చెప్పడానికి లేదు హక్కు. నా ఓటు నేను ఇక్కడ ఉంచుకుంటాను, నేను పుట్టింది ఆంధ్రాలో కాబట్టి నా ఓటు ఆంధ్రాలో ఉంచుకుంటానని అంటానికి లేదు. ఇప్పటిదాకా మనకేం జరుగుతుంది, డబుల్ ఓటు ఆంధ్ర తెలంగాణల మధ్య జరుగుతుంది. హైదరాబాద్కే పెద్ద సమస్య. కనీసం 60 లక్షల ఓట్లు ఉంటాయి ఆంధ్ర నుంచి హైదరాబాద్కి వెళ్ళి, అక్కడ ఎప్పుడో స్థిరపడిపోయిన వాళ్ళు, ఏళ్ల తరబడి స్థిరపడిపోయారు. వాళ్ళ పిల్లలు అక్కడే చదువుతున్నారు, వాళ్ళు సెటిల్ అయిపోయారు కూడా అక్కడ. కానీ ఓటు హక్కు ఇక్కడ తీయరు. కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి ఓటేస్తారు, అక్కడ ఓటేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి అక్కడ ఓటే ఫైనల్. అంతేనా? ఎన్నికల సంఘ నిబంధన ఏంటంటే 6 నెలలకి పైబడి ఎక్కడ ఉంటావో అక్కడే ఓటు. అంతే. అంటే ఇప్పుడు ఆధార్తో కూడా సంబంధం లేదు, ఆధార్ అడ్రస్ ఎక్కడ ఉంది, ఆధార్ ఎక్కడ ఉంది, అది కూడా ప్రామాణికం కాదు. 6 నెలల పైబడి లెక్క. అంతే. 6 నెలలు పైబడినప్పుడు ఖచ్చితంగా ఇక్కడే ఉంటది, హైదరాబాద్ లోనే ఉంటారు వాళ్ళు. లేదండి నేను హైదరాబాద్ వాసిని కాదు అని చెప్పుకున్నారు అనుకోండి, అప్పుడు అక్కడ ఓటు తీసేస్తారు. రేపు ఆంధ్రాలో ఓటు కూడా పోతుంది. ఎందుకని? ఆంధ్రాలో నువ్వు ఇంటింటికి వచ్చినప్పుడు నువ్వు లేవు ఇంట్లో, ఊళ్ళో కరెక్ట్ గా చెక్ చేసినప్పుడు వస్తారు అంటే ఓ 10% మంది రాగలుగుతారు. ఇక్కడ వచ్చి సంతకం పెట్టడం కాదు, అక్కడ మనిషి ఉన్నారో లేదో డిసైడ్ చేయాలి. అదే సర్రు. మనిషి ఉన్నారో లేదో డిసైడ్ చేయాలా. ప్రతి సచివాలయ ఉద్యోగికి తెలుసా ఇంట్లో ఉన్నారా లేదా, ప్రతి వాలంటీర్కి తెలుసా ఇంట్లో ఉన్నారా లేదా అన్నట్టు. కాబట్టి అక్కడ ఓట్లు ఫిక్స్ అన్న అవ్వాలా, పీకేయడం అన్నా జరగాలి. వీళ్ళు మేనేజ్ చేసుకుంటే, ఎందుకంటే అక్కడ రేవంత్ రెడ్డి, ఇక్కడ చంద్రబాబు ఉన్నారు కాబట్టి ఉద్యోగులు మేనేజ్ చేసేసుకుని, పేరుకి ఎన్నికల సంఘమే తప్పించి పనిచేసేది వీళ్ళ ఉద్యోగులే కదా, ప్రభుత్వ ఉద్యోగులే కదా, వీళ్ళు ఏమైనా మేనేజ్ చేసుకుంటే ఎక్కడో అక్కడ ఉంచుకోవాలి. రేవంత్కి చంద్రబాబుకి ఇక్కడ క్లాష్ వస్తుంది ఖచ్చితంగా. ఇక్కడ నుంచి అక్కడ సెటిల్ అయిన వాళ్ళలో 70-80% మంది రేవంత్కే ఓట్లేశారు తెలుగుదేశం. వాళ్ళ ఓట్లు మాకు ఇక్కడ ఆంధ్రాలోనే కావాలని చంద్రబాబు గారు అనుకుంటే రేవంత్ ఓడిపోతాడు రేపొద్దున. అంతే కదా. హైదరాబాద్ లో మొన్నే దెబ్బతిన్నాడు రేవంత్. అలాగే నేను వదులుకోరు.
ఇప్పుడు లేదులే మా రేవంత్ బాగుపడితే చాలు నాకెందుకు లేని వదులుకుంటారు ఆయన. ఈయన వదులుకుంటే ఈయన పదవి వదులుకోవాలి ఎవరు. అది కానీ అక్కడ సర్ ప్రకారం ఇక్కడ ఓటు ఉంచాలి అక్కడ ఓటు ఉంచాలి అనేది ఎన్నికల సంఘం లెక్క ప్రకారం అయితే అక్కడ ఓటే ఉంచాలి. ప్రభుత్వాలు తలుచుకున్న బిఎల్ఓలో లేదంటే అధికారులు వీళ్ళ వాళ్ళైనా అక్కడో ఎక్కడో ఉంచగలరు కానీ అక్కడ 2 చోట్ల ఉంచడం కుదరదు. 2 చోట్ల ఉంచడం కుదరదు. అది పెద్ద సమస్య అన్నమాట. అవి తప్పించి తెలంగాణకి పెద్ద సమస్య ఏం లేదు. రెండవది హైదరాబాద్ లో ఉన్నది పాత బస్తీ, అక్కడ వీళ్ళు ఎంతవరకు సక్సెస్ఫుల్ చేస్తారో తెలియదు. ఎందుకయ్యా అంటే అక్కడ కరెంటు బిల్లులే కట్టరు, పన్నులే కట్టరు చాలా మంది. వెళ్తే కొట్టిన సంఘటనలు ఎన్ని ఉన్నాయి అక్కడ. ఓవైసీ గ్రూప్ దిగిపోతుంది రంగంలోకి. ఇంకోటి ఆ సరికి సంబంధించి ఆ మనిషి కనబడాలా, కనబడ్డప్పుడు ఫేస్ చూపించమంటే మేము బురకా చూపించమంటే ఎట్లాగా అక్కడ మహిళా ఉద్యోగుల్ని పెడతారు, అక్కడ పెట్టి చేయించాలి. చేయించకపోతే రచ్చరచ్చ చేస్తారు. అది కూడా ముస్లిం మహిళా ఉద్యోగినే పెట్టాలా, పెడితే వాళ్ళని కన్విన్స్ చేసేస్తే కానిచ్చేయని ఎలా నడుస్తుంది ఇక్కడ. కాబట్టి చాలా గందరగోళాలు ఉన్నాయి వీటిట్లలో. నార్త్ ఇండియాలో జరిగినట్టు కాదు తెలంగాణలో. సార్ ఒకటి ఓకే, ఇప్పుడు తెలంగాణలో సార్ మొదలు పెడుతున్నారు కాబట్టి ఇప్పుడు మన పశ్చిమ బెంగాల్లో ఇలాగే ఎక్కడైతే ఇప్పుడు నిన్న అస్సాంలో కూడా ఆయన ప్రస్తావించారు మోడీ బంగ్లాదేశీయులకి ఎక్కువ ఇక్కడ ఆశ్రమం కల్పించారని. మనకు హైదరాబాద్ కానీ తెలంగాణ కానీ ముస్లింలు ఈ ఏరియా ఇదంతా ఉంది, కానీ అక్కడ కూడా ఇలా అక్రమంగా బంగ్లాదేశ్ నుంచో ఇంకో చోట నుంచి ఇంకో రాష్ట్రాల నుంచి వచ్చిన అక్రమ వలసదారులు ఉంటారా? ఇప్పుడు వాళ్ళని కూడా ఏరివేసే కార్యక్రమం ఇది సీరియస్ గా ఉంటారు. అంటే ఏరివేసే కార్యక్రమం కాదండి, ఇక్కడ బేసిక్ గా డూప్లికేట్ ఓటింగ్ పోతుంది. ఇప్పుడు మన దేశంలో 100 కోట్లు ఉన్నారంటే నాకు తెలిసి ఒక 10 కోట్లు తేడా వస్తుంది ఓట్లు. 10 కోట్ల ఓట్లు డబ్బులు ఉంటాయి. 100 కోట్ల ఓట్లు ఉన్నాయి, 145 కోట్లు జనాభా మనకి. 99.5 కోట్లు అన్నారు మొన్న, కానీ నాకు తెలిసి 100 కోట్లు అనుకోండి పోయి టోటల్ గా. 100లో 10 to 20% ఇట్లాగే ఉంటాయి డూప్లికేట్ ఓట్లు. ఇప్పుడు నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు, నేనున్న లాస్ట్ ట్రిప్ అప్పుడు ఏపీ ప్రైమ్ 9 లో ఉన్నప్పుడు ఉన్నది ఎస్ఆర్ నగర్ లో ఉన్నా. నేనున్న బిల్డింగ్ ఓనరు రాజస్థానీ, ఆయన మార్వాడి ఆయన. వాళ్ళ కుటుంబం హిందీలోనే మాట్లాడుతుంటది, వాళ్ళకి అక్కడ ఓట్లు ఉన్నాయి, అక్కడ ఓట్లు ఉన్నాయి, ఇక్కడ ఓట్లు ఉన్నాయి. హైదరాబాద్ లో చాలా మంది ఉంటారు అట్లా మార్వాడీస్. మహారాష్ట్రలో ఉన్నారు, రాజస్థాన్ ఉన్నారు, గుజరాతీలు ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, ఆంధ్ర వాళ్ళు ఉన్నారు. హైయెస్ట్ ఆంధ్ర వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళందరికీ ఓట్లు ఉంచాలా తీసేయాలా, ఇది ఎన్నికల సంఘం ముందు ఉన్నటువంటి ప్రశ్న. యాజ్ ఫర్ నౌ 6 months అక్కడ ఉంటే అక్కడ ఓటే ఉండాలి. వాళ్ళ సొంత ఊళ్ళల్లో పోతాయి. ఇప్పటికే గుజరాత్ లో పోయి ఉంటాయి ఆ ఓట్లు, తీసేసారు. గుజరాత్ లో 78 లక్షలు 80 లక్షలు తీసేశారట. రాజస్థాన్ లో తీసేశారు అట్లాగే. ఇప్పుడు రేపు ఆంధ్రాలో తీసేయాల్సి వస్తుంది, బీహార్ లో తీసేశారు. కాబట్టి ఇక్కడ ఏదో ఒక ఓటే ఉంటది. ఒక ఓటే ఉన్నప్పుడు నాకు తెలిసి 10-15 కోట్ల ఓట్లు దేశంలోనే పోతాయి బేసిక్. సార్ ఒకటి ఇలాంటి సర్ర అనేది జరిగినప్పుడు మామూలుగా అధికారంలో ఉన్న పార్టీలు ఏవైతే ఉంటాయో వాళ్ళు ఖచ్చితంగా టెన్షన్ ఉంటది. ఇప్పుడు మమతా బెనర్జీ ఎలా టెన్షన్ పడ్డారో, ఎలా భయపడుతున్నారో అలా ఖచ్చితంగా అదైతే ఉంటది అధికార పార్టీలకి. అది పక్కన పెడితే ప్రతిపక్షంలో ఉన్న ఇప్పుడు తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ కి కానీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వైసీపీకి కానీ ఇది ప్రయోజనమేనా? అంటే ఇక్కడ బేసిక్ గా అధికారంలో ఉన్నోళ్ళు భయపడతారని నేను అనుకోను. యాంటీ బీజేపీ శక్తులు భయపడుతున్నాయి ఇక్కడ, అంతేనా? ఎందుకంటే ఈ ముస్లిం పోలరైజ్డ్ ఓట్ల మీదన లేదా దొంగ ఓట్ల మీద డిపెండ్ అయిన వాళ్ళు భయపడుతున్నారు. మమతా బెనర్జీ ఎక్కువగా డిపెండ్ అయింది ఏంటి, బంగ్లాదేశ్ వాళ్ళ ఓట్ల మీద, కాబట్టి ఆవిడ భయపడుతుంది. మరి గుజరాత్ తోడు భయపడలేదే, రాజస్థాన్ లో భయపడలేదే, బీహార్ లో భయపడలేదే. బీహార్ లో భయపడింది ప్రతిపక్షం, అధికార పక్షం కాదు. అవునవునా, అధికార పక్షం ఎందుకు భయపడుతుంది? మరి అది కదా అధికార పక్షం. ఇక్కడ తెలంగాణలో అధికార పక్షం భయపడుతుంది, రేపు తమిళనాడు అధికార పక్షం భయపడుతుంది. బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఉండదు సార్, అది ఓకే. ఎందుకని అంటే తప్పుడు పనులు చేసేవాడికి భయం అక్కడ, మామూలుడికి భయం ఏంది అక్కడ. బేసిక్ సమస్య ఎక్కడ వస్తుందంటే ఇప్పుడు తమిళనాడులో ఉంది. అంటే వెరీ సింపుల్ అండి, ఓట్లది నేనే చూసా చాలా చోట్ల. మనం ఒక ఏరియాలో ఉన్నా, నేను ఈ ఊరు నుంచి ఈ ఏరియా నుంచి ఇంకో ఏరియాకి వెళ్ళాను. ఆ ఏరియాలో ఓటు నాకు వచ్చేసింది, ఏరియాలోది పోలా, నేను లైట్ తీసుకుంటా. కానీ ఇక్కడున్న పార్టీ వాడు ఏం చేస్తాడు, ఈ కాగితం ఎవరికో ఇచ్చి పంపించి ఓటేపిస్తాడు. అవే అట్లా గెలిచే వాళ్లే భయపడతారు. ఇప్పుడు పూర్తి జనాదరణ ఉన్నాడు ఎవడు భయపడ్డా.
అవును. అత్యవసరం ఉన్నోడు భయపడతాడు. ఉమ్, ఉమ్, వాళ్ళు భయపడుతున్నారు ఇప్పుడు. ఉమ్. అంటే ప్రతిపక్షాలకి ఎంతవరకు ప్రయోజనం అని నేను అడుగుతున్నాను. అదే ఇది ఓకే. ప్రతిపక్షాలకైనా ప్రయోజనమే. ఇప్పుడు అందులో ఈ ఉమ్, మొత్తం ఓవరాల్ అయ్యాక నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఎవరు గెలిస్తే వాళ్ళు జెన్యూన్ అండి సరతన. అంతేనా? అంతే. ఉమ్, ఎందుకంటే ఉమ్, నెక్స్ట్ ఎలక్షన్ లో క్లారిటీ వచ్చేస్తుంది కదా. దొంగ ఓట్లు పక్కకి ఉమ్, వెళ్ళిపోతున్నాయి, చచ్చిపోయిన వాళ్ళ ఓట్లు పక్కకి వెళ్ళిపోతున్నాయి, దొంగ ఓట్లు వేసే ఛాన్స్ లేదు ఇక అక్కడ. ఉమ్, సైక్లింగ్ అంటారు. అంటే ఏంటి సైక్లింగ్ అంటే? ఒకడే 4 సార్లు ఓట్లేడు. ఎందుకు వేస్తాడు? ఫస్ట్ సారి వాడు ఉమ్, ఓటేసాడు, మిగతా ఉమ్, 3 వేరే మనకు ఎవడైతే పార్టీ వాడితో నచ్చామో ఆ పార్టీ వాడు ఉమ్, చెప్తాడు, ఇదిగో నేను ఇంట్లో లేను, ఆ ఓటు అవును. ఇచ్చేయి. ఆ వయసు వాళ్ళతో ఉమ్, ఇప్పించి పంపిస్తారు. ఉమ్, నేను ఎప్పుడో నా స్కూల్ దశలో చూసేది. ఉమ్, ఏది పిలిచి, ఏ 35 ఏళ్ళు నువ్వు రా ఇట్రా, ఇది తీసుకెళ్ళి స్లిప్ ఇట్లాగా, అరే లోపల మనోడు చెప్పండి రా అని నా స్కూల్ దశలో చూసా నేను. ఇట్లాంటి వాళ్ళు ఓకే. టెంట్ల దగ్గర నుంచునే వాళ్ళం కదా ఎలక్షన్స్. అప్పుడు చూసా 7th క్లాస్ 8th క్లాస్ అప్పుడు చూసా నేను అది. ఆ తర్వాత ఓటర్ ఐడి కార్డులు వచ్చినా అది జరుగుతూనే ఉంది. ఐడి కార్డులో ఫేస్ మన ఫేస్ గుర్తుపెట్టేదా చచ్చాను అక్కడ బేసిక్ గా. కాబట్టి నడిచిపోతానే ఉంది. ఇప్పుడు ఒక ప్రయత్నం, ఇది కూడా 100కి 80% సక్సెస్, 20% ఇప్పటికే ఉంటాయి దారులు. అవును. కాబట్టి ఏం చేస్తారో చూడాలి. ఏదో దారిలో. సార్ ఫైనల్ గా నిజంగా అంటే ఇది సర్ అనేది ఇక్కడ నుంచి సక్సెస్ ఆల్రెడీ సక్సెస్ అవుతున్నట్టే లెక్క. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి చేస్తారా రేపటి నుంచి? ఖచ్చితంగా చెయ్యాలి. ఎలక్షన్స్ రూల్ ప్రకారం 1947లో స్వతంత్రం వచ్చాక 50 నుంచి ప్రతి 5 సంవత్సరాలు జరిగినాయి. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ మన్మోహన్ సింగ్ వచ్చిన తర్వాత నుంచి చేయలే. అదే అవును. వాజ్పేయి టైంలో కూడా జరిగింది సర్రు, అవును. తర్వాత నుంచి జరగలే. కాకపోతే ఆ పేరు చెప్పి హడావిడి లేదు, కూల్ గా నడిచిపోయేది అంతకుముందు. ఇప్పుడు ఆ తర్వాత బద్ధకం వచ్చింది, ఇప్పుడు చేయిస్తున్నారు అంతే తేడా. ఒకవేళ రేపు పొద్దున పొరపాటుని కాంగ్రెస్ పార్టీ కనుక ప్రభుత్వ అధికారంలోకి వస్తే మళ్ళీ సర్ర అన్ని పక్కన పెడతారేమో. పెట్టకూడదు లెక్క ప్రకారం, ఎవరైనా చెయ్యాలి. వీళ్ళు ఏం చేయాలి? కాంగ్రెస్ వాళ్ళు తెలివైన వాళ్ళు అయితే ఇంత ముందు వాళ్ళు వాడారండి. ఈ దఫా బీజేపీకి వచ్చింది అస్త్రం ఏంటి అంటే, కాంగ్రెస్ 2009లో అధికారంలో ఉంది సెంటర్ లో, స్టేట్ లో కూడా. ఏం చేసింది? నియోజకవర్గాల పునర్విభజనలో వాళ్ళ గేమ్ నడిపారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ లో మీకు తెలుసు, పత్తిపాడు ఒకప్పుడు తెలుగుదేశానికి కంచుకోట, ఎప్పుడు వాళ్ళే గెలుస్తుంటారు, కమ్మ సామాజిక వర్గం బలమైనటువంటి ఏరియా. బట్ ఓట్ల పరంగా అది ఎస్సీలు ఎక్కువ ఉంటారు. అది ఎస్సీ నియోజకవర్గం చేసేసాడు రాజశేఖర రెడ్డి. సెంటర్ లో వీళ్ళే, అక్కడ వీళ్ళే అయ్యేటప్పటికి. నందిగామ ఎప్పుడు దేవినేని రమణ, ఆ తర్వాత వాళ్ళే గెలుస్తున్నది, దాన్ని ఎస్సీ చేసేసాడు. అట్లాగా బలమైనటువంటి సీట్లని, తెలుగుదేశానికి బలమైన సీట్లని అట్లా చేసేసాడు. అట్లాగే బీజేపీకి బలమైన సీట్లను రాజశేఖర రెడ్డి తీసుకెళ్లి ఎంఐఎం కప్పచెప్పాడు. 7 అసెంబ్లీ సీట్లు, 1 ఎంపీ సీటు శాశ్వతంగా గెలిచేలా చేసింది రాజశేఖర రెడ్డి అక్కడ. ఇప్పుడు వీళ్ళ చేతిలో ఉంది, కానీ అక్కడేమో రేవంత్ వచ్చి ఉన్నాడు కాబట్టి మళ్ళీ ఎంఐఎం కాస్త గిఫ్ట్ ఇస్తాడు అతను, కాంగ్రెస్ ఉంది కాబట్టి. నియోజకవర్గాల పునర్విభజన సందర్భంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి వాడికి ఒక బెనిఫిట్ ఉంటుంది, కేంద్రంలో రాష్ట్రంలో 2 చోట్ల అధికారంలో ఉంటే. ఇప్పుడు ఆంధ్రలో రేపు జగన్కి అది పెద్ద థ్రెట్. పులివెందులు రేపు మహిళా రిజర్వేషన్ చేశాడు అనుకోండి, ఏం చేస్తారు ఆయన? అదే కదా, కుప్పంని చేయరు. అవును. అట్లుంటాయి అన్నమాట వ్యవహారాలు. అదే కదా. రైట్ రైట్. చూద్దాం మొత్తానికి. ఈ సర్ర అయితే ఇప్పుడు తెలంగాణలో కూడా మొదలైపోబోతోంది. తర్వాత ఇంకా అన్ని రాష్ట్రాల్లో మొత్తం అయితే సర్ర అయితే జరుగుతుంది. దీనివల్ల రాజకీయంగా స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలకి ఎంతవరకు నష్టం, ఎంతవరకు ప్రయోజనం చేకూరిస్తే, నీతిగా నిజాయితీగా ఈ సర్ తర్వాత ఇప్పుడు అన్ని చోట్ల ఎన్నికలు జరుగుతున్నాయని ప్రజలు ఎంతవరకు నమ్ముతారు? ఇవన్నీ వేచి చూడాల్సిన అంశం.